వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. 300 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక చిన్నారి ఈ మధ్య కళ్ళు తెరిచింది. 300 సంవత్సరాల క్రితం శాంత ఇన్నోసెన్సీ అనే చిన్నారి ఉండేది. నిత్యం యేసుక్రీస్తు ధ్యానంలో ఉండే ఆమె ఓ రోజు నన్గా మారిపోవాలని నిర్ణయించుకుంది. నన్ అంటే క్రైస్తవ సన్యాసిని అర్థం. యేసుక్రీస్తు మీద భక్తితో ఆయనకే జీవితాంతం సేవ చేసుకోవాలని క్రైస్తవ సన్యాసిగా మారిపోవాలనుకుంది. కానీ ఇది ఆమె తండ్రికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఆయన అందుకు ఒప్పుకోకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అనడంతో ఆ తండ్రి విపరీతంగా ఆమెను కొట్టాడు. దాంతో ఆమె తన ప్రాణాలను కోల్పోయింది. ఆ తరువాత మత పెద్దలు క్రీస్తు భక్తికి చిహ్నంగా ఆమె భౌతిక కాయాన్ని చర్చిలోనే ఉంచాలని నిర్ణయించారు. శరీరం కుళ్ళిపోకుండా ఆమె దేహానికి వివిధ రసాయనాలు రాసి గాజుపెట్టెలో ఉంచారు. అయితే 300 ఏళ్ల క్రిందట చనిపోయిన ఆ చిన్నారి ఈ మధ్య కళ్ళు తెరిచింది. మెక్సికోలోని కథడ్రాల్ చర్చికి పర్యాటకుడుగా వచ్చిన ఒక వ్యక్తి ఆ చర్చిలో ఉన్న శాంత ఇన్నోసెన్సియా దేహాన్ని వీడియో తీస్తుండగా సడన్ గా ఆమె కళ్ళు తెరిచింది. ఆశ్చర్యపరిచే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఆ పర్యాటకుడు యూట్యూబ్ లో పెట్టాడు. వీడియోలో ఆమె కళ్ళు తెరుస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఈ వీడియోను చూడాలనుకుంటే క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.